హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది ఒక ట్రిప్ కి వెళ్ళి. కాకపోతే నా దగ్గర ఉన్నది ఒక వీకెండ్ మాత్రమే. మైసూర్ కి వెళ్ళి చాముండి అమ్మ టెంపుల్ ఉంటుంది కదా, టెంపుల్ కి వెళ్ళి ఆ తర్వాత వేరే ప్లాన్ చేద్దాం. ఇంకా నా గురించి తెలిసిందేగా, ఎప్పుడు నేను ఫుటేజ్ పోగొట్టుకోవడంలో ఎక్స్పర్ట్. సో దానికోసం అని చెప్పి ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లెట్స్ వాచ్ ఇట్ గైస్. సో అది గైస్, ఇప్పటికైతే స్నానం చేసి రెడీగా ఉన్నాను. ఇంకా తల కూడా ఆరలేదు. ఈ ఫ్యాన్ సౌండ్ ఎక్కువ అయిపోయింది. 4 o'clock ఉంది. ఇప్పటికైతే బిట్ అర్లీగానే ఉన్నాము. కాకపోతే ఇప్పుడు 2 o'clock అయింది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ అయినాక ఒక 2:30కి అట్లా వెళ్ళిపోదాం. అక్కడ కేఆర్పురం రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి మనం. ఇప్పుడు చామరాజనగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది కదా, అది ఎక్కాలి. అది ఎక్కితే ఆల్మోస్ట్ ఒక 7:30కి మైసూర్ లో ఉంటా అని చెప్పి అనుకుంటాను. ఐ హోప్. ఏ అబ్బాయికైనా ఇది ఒక బేసిక్ చెక్ లిస్ట్ కదా గైస్. డిస్పైట్ నేను చాలా సార్లు మైసూర్కి వెళ్ళినా కూడా ఈసారి ఏంటంటే ఒక బడ్జెట్ ట్రిప్ ప్లాన్ చేద్దామని చెప్పి. అంటే ఇప్పుడు మీకు చూసే వాళ్ళకి కూడా ఒక ఐడియా రావాలి కదా, బెంగళూరు నుంచి మైసూర్కి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుందని చెప్పి వెరీ మినిమంగా నేను ప్లాన్ చేస్తాను. 2:30కి రావాల్సిన ట్రైన్ 4:30కి వచ్చింది. కాబట్టి ఒక 3.5 hours తర్వాత అంటే 7:30కి ఇప్పుడు మనం మైసూర్లో ఉన్నాం. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. థర్డ్ టైం మైసూర్కి. నేను బేసిక్ గా 3 times వస్తానని చెప్పి అయితే అనుకోలేదు. ఇక్కడున్న ఆ వైబ్ అలాంటిది. లెట్స్ గో. ఇప్పుడైతే ఇది వినాయక మైలారి హోటల్. ఆనెస్ట్ గా చెప్పాలంటే నాకేం అంత ఇష్టం ఉండదు. కాకపోతే జస్ట్ ఇంకా నాకు ఇంతకంటే వేరే తెలీదు కాబట్టి దీనికి వెళ్తున్నాను. ఇది ఒక మసాలా దోశ విత్ కొబ్బరి చట్నీ. దోశ లోపల ఉన్నది ఆలు అయితే కాదు. గైస్ ఇప్పుడు మనం చాముండి పెట్టకు వచ్చాము. చాముండి పెట్ట అంటే ఇక్కడ ఇది కూడా ఒక చిన్న హిల్ స్టేషన్ మాదిరి ఉంది చూస్తా అంటే. మహిషాసుర అక్కడ. గైస్ థర్డ్ టైం చాముండేశ్వరి టెంపుల్. ఇది ఒక అన్మ్యాచబుల్ పీస్ ఉంటుంది ఇక్కడ. జై చాముండేశ్వరి. ఇలా చిన్నగా వర్షం పడుతుంటే అసలు పీస్ఫుల్గా ఉంటుంది ఇట్లాంటి టెంపుల్స్కి రావడానికి. సో మీరు కూడా ఒక సన్నీ డేలో కాకుండా మైసూర్కి రావాలనుకుంటే ఒక క్లౌడిష్ లైట్ రెయిన్ టైంలో రండి, చాలా బాగుంటుంది. మైసూర్ చూద్దామా? ఇంకా టెంపుల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ బండిపూర్. ఇక్కడ చూసారా, ఒక్కొక్క సిగ్నల్లో ఒక పెద్ద విగ్రహం లాగా ఉంటుంది. ఒక పెద్ద సర్కిల్స్ ఉంటాయి. నేను మైసూర్లో ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు మీకు చెప్దాం అనుకున్న ఒకటే ఒక విషయం ఏంటంటే, ఇక్కడ సర్కిల్స్ చాలా పెద్దగా ఉంటాయి. గైస్ మొత్తానికి ఈ మైసూర్ ప్యాలెస్ కి ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నాము. వెళ్దామా మరి లోపలికి? లెట్స్ గో. సక్సెస్ఫుల్ గా థర్డ్ టైం ఇది. ఈ మైసూర్ ప్యాలెస్ మొత్తం అంతా కూడా ఆ కాలంలో ఆ రాజులు వాళ్ళు వాడిన వస్తువులు, లేదంటే వాళ్ళ ఈ ప్యాలెస్ లో ఉన్న సామాన్లు కూడా ఉంటాయి దీని లోపల. సో ఇవన్నీ చూడడానికి ఒకసారి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఖచ్చితంగా ఒక 1 time వాచబుల్. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హిస్టారికల్ ఐటమ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. విట్నెస్ చేస్తున్నారుగా ఎదురుగ్గా మీరు ఇప్పుడు చూస్తున్నది ప్రజా దర్బార్ అంట. అంటే రాజు కూర్చుంటాడు, కొంత మంత్రులు వీళ్ళందరూ ఉంటారు. ఎదురుగ్గా ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు కదా, అలాంటి హాల్ ఇది. ఐ మీన్ ఇలాంటివన్నీ ఈ కాలంలో ఇమాజిన్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. సో వెరీ ఎడ్యుకేటివ్ గైస్. ఖచ్చితంగా పిల్లోళ్ళు పెద్దవాళ్ళు అందరూ చూసేది ఇది. లాస్ట్ అండ్ ఫైనల్ విషయం గైస్, వీఆర్ వెరీ లక్కీ. మేము ఇక్కడ లైట్ షో చూడగలుగుతున్నాము. ఇది డైలీ ఉండదంటే లైట్ షో, వీక్లీ వన్స్ మాత్రమే ఉంటుంది. సో ఈ లైట్ షో మాత్రం చూస్తా అంటే ఎంత అద్భుతంగా ఉందంటే, నాకు నేనేం మాట్లాడను, ఒక చిన్న బీజిఎం వేసి చూపిస్తాను, చూడండి, ఎంజాయ్ చేయండి.
అలానే ఈ వీడియో ఇక్కడ వరకు మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇది డే 1 మాత్రమే. రేపు డే 2 బండిపూర్కి వెళ్దాం, అక్కడ నేచర్ అంతా చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి. సో బాయ్ గైస్.